ట్రాక్టర్ తిప్పుతా పొడుచా అంటే కదా అడిగినాను వాళ్ళని తిప్పుతా అంటే వేరే ట్రాక్టర్ మళ్ళీ వేరే ట్రాక్టర్ ఎత్తుకోరండి నాన్న. నువ్వు నింటే నువ్వు తిప్పుతున్నావు కింద పడి నువ్వు తెచ్చావు వాడు పైన కింద పడి తెలుసా బాగుంటా పడింది ట్రాక్టర్. అవునా నాకు కూడా అక్కడ ఏదో కనిపించింది నా టాప్లో. నేను ఇక్కడ జరిగింది చెప్పరా అంటే చెప్తాను. అయితే తాగి అయితే ఉన్నాడు రా బండి తాగినాడు అయితే తాగే ఉన్నాడంట. లేదునా నువ్వు కాదురా వాడు నీ కాదు అసలు బండిలో పడడం కాదు. నాకు కూడా అక్కడ అదే దారిలో పోతానంగా ఏదో తెలియని ఏదో జరుగుతానిట్టు సైడ్ అంతా అటు అనిపించింది. అమావాస్య ముందర కొద్దిగా అట్లా ఉంటుందిలే కానీ నిన్న మాత్రం వాళ్ళు తాగే పడినారని అంటాను బాబు. తాగి అట్లా పడి అందులో ఇటు పక్క డౌన్ ఉండింది. లాస్ట్ ఇయర్ వాళ్ళు బండ్లు తిప్పినారు కదా దానివల్ల అంతా గొంతు ఉండి ఆ గొంతులేమో పడిపోయిందేమో అని అనుకుంటాను నేనైతే. దయాలు ఇవ్వాలండి అయిన దానికి నేను చేసుకున్నాను అయిన తిరుగుతాను కదా. నువ్వు దయాలు ఉన్నాయా? నువ్వు యాడ్ చూసుకుంటాను దయాలు ఉన్నాయి తోటలో బాగా ఇప్పుడే రేపు ఉండరానైనా రేపే అమావాస్య. నువ్వు ఏం కథ అది కాదరి మన పూర్వకాలంలో నుంచి దయాలు ఉన్నాయంటే నమ్మాలి. అవును చెప్తా అన్నారు నా కాదు నా గణేష్ అన్న చెప్తా అన్నారు. ఈడ ఇదో వాళ్ళ ఇల్లు ఉంది కదా వాళ్ళ ఇంటికాడ నుంచి వాళ్ళ ఇంటి వెనకాలనే వానికి బాగా ఎక్స్పీరియన్స్ వానికి లేనా ఉన్నాడు అనేది నమ్మేది అది ఎంత నిజమో ధైర్యం ఉండేది కూడా అంతే నిజం. ఏమంటే దేవుడు ధైర్యం కనబడవు ఏడున్నాడు దేవుడు అంటే మన పక్కనింటి పెద్ద ఆమె కూడా తోటలో కాయలు పోయినప్పుడు ఒక దైమ కుండలు పెట్టుకుని కనపడింది. అవన్నీ వాళ్ళు ఆ తోటలో కాలు బిగారు లేకపోతే చెప్పుకుంటారా ఏం కాదండి అప్పుడు సీజన్ కాదు పాడు కాదు అప్పుడు ఏం పని సీజన్ లేదు చెప్పు నువ్వు చెప్పు నీళ్ళు రైతు మీరు చూసిన కూర్చోండి. నా వద్దు నా స్వామి నేను నీతో పాటు ఉంటాడా అందరం పోయి చూడాలా నువ్వు చూపించా కూర్చోను నేను రాగా చలివి నాకు చలివి మీరు నమ్మరు కదా అటైతే ఎప్పుడు టార్లు పడిపోయింది. ఎంత తిప్పినా కూడా పడిపోయింది. ఇప్పుడు ఎందుకు పడిపోయింది? అందరు తాగుతారు ఎందుకు పడిపోయినారు మనుషులు ఊరికి అప్పుడు రౌండ్ వేసి ఇప్పుడు తాగి అదే పని మొదట ఆడ నెగిటివ్ ఎనర్జీ ఉంది కాబట్టి నా అవునా గోరీలు కూడా ఉన్నాయి నా అంతా దేవుడి ముందు నెగిటివ్ అని చెప్పచ్చు. దేవుడు పక్కన పడిపోయింది ట్రాక్టర్ దేవుని ఎదురు నా నిజమేనా గౌరీలు కూడా ఉన్నాయి అంతా అక్కడల్లా అన్ని గోరీలు ఇంత లైటింగ్ ఎంత ఉంది మీరు. హలో గాయస్ చూసేసారుగా ఏదో కొద్ది రోజులు ఎంజాయ్ చేద్దామని పండగకు వస్తే ఈ నా గొడుగులు ఏదో టాపిక్ని ఎక్కడికో తీసుకెళ్ళి దయ్యాల వరకు తీసుకెళ్ళి ఇప్పుడు దయ్యాలు ఉన్నాయని ప్రూవ్ చేయలేని ఒకడు దయ్యాలు లేవని ప్రూవ్ చేయలేని ఒకడు మమ్మల్ని బలి చేస్తున్నారు. మేము ఒకరిమే బలి ఎందుకు కావాలి? మీరు వచ్చి చూసి మీరు కూడా కన్ఫర్మేషన్ చేసుకోండి దయ్యాలు ఉన్నాయా లేవా మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం రండి చూసేద్దాం. నా ఊరంతా పనుకున్నా అన్న ఇప్పుడు ఎందుకు నా బ్రో నమ్మలా కాబట్టి మనం నిరూపించాలి బ్రో. ఇప్పుడు కనపడినా అందరూ ఒకసారి ఎవరు పరిగెత్తద్దండి బ్రో ముందే చెప్తాను బ్రో. గోస్ట్ కానీ కనపడినాడు అందరూ ఒకే సాటి చూపించాలి వాడు దైవం లేకపోతే నేను గొద్దం నా ఏమైందినా నా ఏమైందినా నా వద్దునా స్వామి రానా నా అయినా వద్దునా ఏందినా హెచ్చరికిస్తాను వద్దు రావద్దని నా అవునా ఇది ఒక నా ఏ లైట్లు తీసుకున్నానైనా ఏం రా సౌండ్ కూడా బ్రో అంత నా అంతా ఏంది నా ఏం తోట నీది ఎవరు చూపిస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారు ఎంచుకుంటారు మనుషులు 8 మంది
వాడు ఇంట్లో వచ్చినాడు పోవాలి. ఏమ్రా కథ కాదే కజ్జీరా తినవా ఏమ్రా కజ్జీరా ఏమ్రా వీడియో ఉంటే తయారు రావు అంత కాదన్నా సండే ఎక్కి బయట ఆఫీస్ చేయాలా అప్పుడు ఏందిరా ఏమైందిరా ఏదో సౌండ్ వస్తుంది. ఏమాదినా ఏమ్రా నా నా వద్దు నా రేపు అమావాస్య నా 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 భయం వేస్తుంది నా భయం వేస్తుంది నా వద్దు నా ఏందో ఇదంతా రే యాడి తీసుకొచ్చినావురా నా వెనకాల ఉండద్దంట రే గమ్మునుండా నాకు అట్టలు వేసుకోదని పోతానా నాకు భయం వేద్దామనా ఏమైందా పెరగద్దా కాయ పెరగద్దా పెరగద్దు ఏమరా కాయలు కేమరా కాయ పెరగద్దు చెట్టు మాదేరా అది బాడుకావు నువ్వెందుకు పెరగదు పిల్లదేం పెద్దదేం మడ్డు ఉండారా నీకు పిల్లదేం అంట పిల్లదేం రే నాయనా నువ్వు ఏం రా రే ఏందిరా ఇవన్నీ జాంకాయలు చూడండి బా రే జాంకాయలు వద్దు ఏమొద్దురా చెడు ₹100 నాకోటే ఏందిరా ఏం చైన్ రా నా చైన్ కాదు గజ్జలు నాయి నా గజ్జలనా నా గజ్జలనా రే తీసుకోద్దురా రే బేసేరా కింద నా వద్దునా రే వద్దురా నా వద్దునా నా వద్దునా లేదు లేదు ఈ కెమెరా కాదు ఆ కెమెరా ఇంకోసారి కంటెంట్ చేయొద్దు నైట్ పూట చెప్పినా మీరే ఇల్లా చూసారుగా గైస్ మాకైతే ఎటువంటి దయ్యం అయితే కనిపించట్లేదు తోటంతా చూసాము ఈ తోటలోని ఇతను చాలాసార్లు చూశాడంట కానీ మాకైతే ప్రెజెంట్ అయితే కనిపించలేదు కానీ మా ఊర్లో చాలా దయాల స్టోరీలు ఉన్నాయి ఇది అంతా 30 years ముందు ఫామ్ అయిన ఊరు మాత్రమే ముందు పక్కన ఇంకో ఊర్లో ఉండేవాళ్ళు ఇక్కడ ఇప్పుడు నేను చూపించే చెట్టులో కూడా చాలా దయాలు ఉన్నాయనేవాళ్ళు అప్పుడు ఇక్కడ మెయిన్ బస్ స్టాప్ వచ్చి ఇక్కడ బస్ దిగడానికి కూడా చాలామంది భయపడేవాళ్ళు దీని పక్కన ఒకటి మర్రి చెట్టు ఉండింది కానీ ప్రజెంట్ అయితే ఇప్పుడు లేదు ఈ చింత చెట్టు కూడా చాలా కొన్ని వందల సంవత్సరాలు నాటిదని పెద్దవాళ్ళు చెప్పేవారు కానీ దయ్యాలు ఉన్నాయి అనేది ఎంత నిజమో లేదనేది కూడా అంతేమందే దాన్ని నిజమనే నమ్ముతుంటారు కానీ పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.